కన్నుల పండుగగా వారాహిమాత ప్రతిష్టా మహోత్సవాలు మరి మీరు దర్శించండి. తూర్పుగోదావరి జిల్లా పెదపుడి మండలం గొల్లల మామిడాడ అయ్యప్ప స్వామి ఆలయంలో వారాహిమాత ప్రతిష్టా మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో వారాహిమాత ప్రతిష్ట నిర్వహించారు. దశ మహా విద్యల్లో ఒకరిగా ముఖ్యమైన దేవతగా వరాల కల్పవల్లిగా వారాహిమాత అత్యంత ప్రసిద్ధి చెందింది. మరి మీరు ఈ వారాహిమాత ప్రతిష్టా మహోత్సవాలను దర్శించి ధరించండి. గొల్లల మామిడాడ అయ్యప్ప స్వామి ఆలయంలో సత్య సుబ్బారెడ్డి దంపతులు, ఎన్వివి రామారెడ్డి దంపతుల చేతుల మీదుగా ప్రత్యేక హోమ పూజలు, అమ్మవారి ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. డిఆర్కే రెడ్డి, గురుస్వామి, ద్వారంపూడి యువరాజరెడ్డి, కొండారెడ్డి, వెంకటరెడ్డి, టివి కృష్ణారెడ్డి, సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ఆర్ నాగు, మోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం వారాహిమాత ప్రతిష్టా వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కమిటీ చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి, కన్వీనర్ యువరాజరెడ్డి వివరించారు. వరాలను కురిపించే కల్పవల్లిగా వారాహిమాత ప్రసిద్ధి చెందారు. ఆమె కృపకు మరి మీరు పాత్రలు కండి. వారాహిమాత ఆశీస్సుల కోసం ఆలయాన్ని సందర్శించండి. జై వారాహిదేవి అయిన నమః. గొల్లల మామిడాడ పెక్వల్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ మామిడాడ మణికంఠ స్వామివారి దేవస్థానంలో నేడు విజయదశమి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా యావత్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ గొల్లల మామిడాడ క్షేత్రంలో శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ విగ్రహముల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గత 3 రోజులుగా అమ్మవారికి శాస్త్రోక్తంగా చండీ హోమము, అలాగే అమ్మవారికి పంచగవ్యాది సేవలు అన్నీ నిర్వహించి నేడు 9:41 ఈ యొక్క వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందులో భాగంగానే పరిసర గ్రామాల నుంచి, మా గొల్లల మామిడాడ గ్రామం నుంచి కూడా అనేక మంది, వేలాది మంది భక్తులు శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి ధరించారు. వచ్చిన భక్తులందరికీ కూడా శ్రీ మామిడాడ మణికంఠ ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా అందజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క అమ్మవారి విగ్రహ ప్రతిష్టతో పాటుగా కూడా అమ్మవారిని శాంతింప చేయడానికి శాంతి కళ్యాణం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణం కూడా నిర్వహించాం. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుండి సాయంత్రం మళ్ళీ 9 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనాన్ని మేము అందరికీ కూడా కల్పించడం జరుగుతుంది.
ఈ అమ్మవారి యొక్క దర్శనానికి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి యూపీకి సంబంధించినటువంటి మోహిత్ శుక్లా అనేటటువంటి బ్రాహ్మణోత్తములు వారి వారాహి ఉపాసకులు వారి చేత ప్రతిరోజు కూడా నిత్య కైంకర్యాలన్నీ కూడా అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరి భక్తులు కూడా నేటి నుండి శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అమ్మవారి శీఘ్ర దేవత, కోరిన వెంటనే కోరిన కోరికలు తీర్చేటటువంటి కల్పతరువుగా ఆ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టం జరిగింది. ఈ అమ్మవారి ఆలయానికి ఇచ్చేసి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకుని అమ్మవారికి కన్నదీపాలు కానీ, అలాగే ప్రతి పంచమికి కూడా అమ్మవారికి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అలాగే పౌర్ణమి అమావాస్యల్లో కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి హోమాది కార్యక్రమాలు, అలాగే పూజలు, అభిషేకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. నేటి నుండి అమ్మవారికి నిత్య కైంకర్యాలన్నీ కూడా భక్తుల యొక్క సమక్షంలో అత్యంత వైభవంగా చేయడానికి మేమందరం సంకల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీ మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీకి సహకరించి అమ్మవారి యొక్క ప్రభావాన్ని మొత్తం యావత్ భారతదేశంలోనే ఇనుమడింపజేసే విధంగా మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించి మీ యొక్క కోరిన కోరికలు తీర్చుకుని కుటుంబాలన్నీ కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలగచేయాలని చెప్పి ఆ వారాహి అమ్మవారిని కోరుకుంటూ జై వారాహి మాత, జై జై వారాహి మాత.